ప్రైజ్ ద లార్డ్. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 11వ వచనం. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోటవలను ఎప్పుడును ఉబుకుచుండు నీటి ఊటవలను ఉండెదవు. ఒక్కసారి ప్రభుతో మనం నిబంధన చేసుకున్నప్పుడు, ప్రభుతో మన జీవితాలు ముడివేయబడినప్పుడు ఆయన మనల్ని 1 నెల, 1 సంవత్సరం, కొంతకాలమే నడిపించేవాడు కాదంట, నిత్యము నడిపిస్తాడట. అంటే కాలాలు మారినా, తరాలు మారినా, యుగాలు మారినా, పరిస్థితులు మారినా ఆయన మాత్రం మారడు అని దీని అర్థం. కొన్నిసార్లు మన యొక్క బలహీనతలను బట్టి, కొన్నిసార్లు మనం చూపించేటువంటి అపనమ్మకత్వాన్ని బట్టి ఆయన మనల్ని విడిచిపెట్టాలి, కానీ ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. ఆయన మనల్ని నిత్యము నడిపిస్తాడు. ప్రతికూల పరిస్థితులలోనూ ఆయన మనల్ని నడిపిస్తాడు, అనుకూల పరిస్థితుల్లో కూడా ఆయన మనల్ని నడిపిస్తాడు. గాఢాంధకారాల్లోనూ నడిపిస్తాడు, పచ్చిక బయళ్లలోనూ మనం నడిపిస్తాడు. ఆయన మాత్రం మనల్ని విడిచిపెట్టడు. నువ్వు అనుకుంటున్నావా, దేవుడు నన్ను నడిపించడం మానేశాడు, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు, నా జీవితం ఇలా స్తంభించిపోయింది, నా జీవితం ఇలా ఆగిపోయింది, నా జీవితం ఏ విధమైన ఆశీర్వాదాలు లేకుండా మిగిలిపోయింది అని నువ్వేం బాధపడొద్దు. నిన్ను ఆయన నడిపిస్తూనే ఉన్నాడు. నీ చెయ్యి ఆయన పట్టుకునేవాడే ఉన్నాడు. లోకంలో ఎంత ప్రేమించే తల్లిదండ్రులైనా ఏదో ఒక సమయంలో మన చేయి విడిచిపెట్టేస్తారు. భర్త చేయి విడిచిపెట్టేస్తాడు, భార్య చేయి విడిచిపెట్టేస్తుంది, పిల్లలు కూడా చేయి విడిచిపెట్టేస్తారు. అయితే దేవుడు మాత్రం ఎప్పుడు నీ చేయి విడిచిపెట్టాడు. క్షామకాలమును కూడా ఆయన మనల్ని బలపరిచే దేవుడై ఉన్నాడు, నడిపించే దేవుడై ఉన్నాడు. దేశమంతా కరువుతో ఉన్నప్పుడు ఏలియాను దేవుడు నడిపించలేదా? ఏలియాకు దేవుడు, ఇదిగో ఏలియా, అందరూ కరువుతో బాధపడుతున్నారు, నువ్వు కెరీత్ వాగు దగ్గరికి వెళ్ళి దాక్కో, నేను నిన్ను అక్కడ పోషిస్తాను. వాగు దగ్గర ఎలా పోషిస్తాడు? ఊరిలో అందరూ ఉన్న చోటే నాకు ఆధారం లేనప్పుడు ఊరి బయట నాకు ఇంకేం ఆధారం ఉంటుంది అని అనుకోలేదు. దేవుడు చెప్పినట్టుగా చేశాడు. కాకుల ద్వారా దేవుడు ఏలియాను పోషించాడు. అంత మాత్రమే కాదు, భాగ్యవంతులకే దిక్కులేని ఆ దినాల్లో ఒక విధవరాలి ద్వారా కూడా ఏలియాని దేవుడు పోషించాడు, నడిపించాడు. ఏలియాని ఎక్కడ విడిచిపెట్టలేదు. నిన్ను కూడా దేవుడు క్షేమకాలమున నిన్ను బలపరిచి నడిపించే దేవుడై ఉన్నాడు. ఎందుకు పరిస్థితులను చూసి భయపడుతున్నావు? ఎందుకు మనుషులను చూసి భయపడుతున్నావు? ఎందుకు నీ ముందు వచ్చిన కష్టాన్ని చూసి బెదిరిపోతున్నావు? ఆర్థిక ఇబ్బందులను చూసి అదిరిపోతున్నావు? దేవుని మీద ఆధారపడు. ప్రభువా నన్ను నడిపించయ్యా అని నువ్వు అడిగితే నిన్ను దేవుడు ఎంతవరకు ఆశీర్దిస్తాడో తెలుసా? నువ్వు ఎప్పుడు నీరు కట్టిన తోట వలె ఉంటావు. అంటే అర్థం ఏంటి తెలుసా? పచ్చగా ఉంటావు. ఎప్పుడు కూడా ఎండిపోయే స్థితిలోకి దేవుడు నిన్ను తీసుకురాడు. అంత మాత్రమే కాదు, నిత్యము ఉబుకుచుండు నీటి ఊటలాగా దేవుడు నీ జీవితాన్ని చేస్తాడు. ఆ నీటి ఊట ఎప్పుడు కూడా ఎండిపోయేది కాదు, ఆగిపోయేది కాదు. నీ జీవితాన్ని దేవుడు అలాంటి అభివృద్ధి పదంలో నడిపించేవాడై ఉన్నాడు. కృంగిపోవద్దు. ప్రస్తుతం నీ ముందున్నటువంటి కష్టాన్ని చూసి బెదిరిపోవద్దు, అవమానాలకు బెదిరిపోవద్దు. మనుషులు నీ ముందు మారిపోతున్నారా? ప్రేమించేవాళ్ళు కూడా నిన్ను ద్వేషించే వాళ్ళుగా అయిపోయారా? మిత్రులు శత్రువులు అయిపోయారా? నువ్వు ఊహించని విధంగా పరిస్థితులు ఎదురవుతున్నాయా? ఏం భయపడద్దు. ఈ వాగ్దానాన్ని నువ్వు తీసుకో. ఆయన మాత్రం నిన్ను ఎప్పటికీ విడిచిపెట్టేవాడు కాదు. ఆయనతో నీ జీవితాన్ని ముడివేసుకున్నప్పుడు, ఆయనతో నువ్వు చక్కని సంబంధాన్ని కలిగి ఉన్నప్పుడు, సహవాసాన్ని కలిగి ఉన్నప్పుడు నేను ఆయన ఎప్పటికీ నడిపిస్తాడు. యుగ యుగములకు నిన్ను నడిపిస్తాడు. నిత్య రాజ్యానికి చేరేంత వరకు నిన్ను చేయి పట్టి నడిపిస్తాడు. ఆయన నీ చేయి విడవడు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, నీ బిడ్డలను నడిపించే దేవుడవై ఉన్నావు. మా జీవితాలను ఆదరించేవాడవై ఉన్నావు. క్షేమకాలమున మమ్మల్ని తృప్తిపరిచి బలపరిచేవాడవై ఉన్నావు. నీ బిడ్డలను ఆ విధంగా బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.